హాయ్ ఫ్రెండ్స్, మా మునగ చెట్టు చూడండి. చాలా కాయలు వచ్చాయి. మా పిల్లలకు కూడా అందిపోతాయి. కిందకి ఉన్నాయి, చాలా ఎక్కువ వచ్చాయి. భలే అందిపోతున్నాయి. చాలా సరదాగా ఉంది అవి తీస్తుంటే కూడా. ఆ పక్కనే మందార చెట్టు చూడండి, రెడ్ కలర్లో. అవి ఒక పెద్ద చెట్లు ఒక రెండు ఉంటాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఆ ఫ్లవర్స్ కూడా. మునక్కాయలు లాస్ట్ టైం కూడా చాలా ఎక్కువగా వచ్చాయి. కాకపోతే మేము కొన్నే తీసుకోవడం అయింది. ఎందుకంటే స్టిక్కి కూడా అవి దొరకట్లేదు, అందట్లేదు. మేడపైకి ఎక్కి తీసినా కానీ అవి అందట్లేదు అసలు. ఎందుకు అంటే చెట్టు బాగా పెద్దదైపోయింది. కుట్టేద్దాం మళ్ళీ అనుకుంటే మళ్ళీ ఫ్లవర్ ఉంది, చెట్టు నిండా ఫ్లవర్ ఉంది. సో ఇంకా కొట్టకూడదని ఊరుకున్నాను. ముందు ఉన్న ఒక రెండు చెట్లు అయితే కొట్టేశాను నేను. ఎందుకంటే వర్షాకాలం వచ్చేటప్పటికి చిన్న చిన్న పురుగులు వచ్చేస్తున్నాయి ఇంట్లోకి కూడా. అందుకని ఈ రెండు అరటి చెట్లు కూడా నేను తీసుకొచ్చినవే. తెచ్చి 7-8 మంత్స్ 9 మంత్స్ అవుతుంది, కానీ అస్సలు ఏం లేదు. ఇవి ఇంకా అరటికాయలు రావేమో అనుకున్నాను, కానీ నేను చూసుకోలేదు. ఒక పైన ఒక పెద్ద గెల అయితే వచ్చింది. కాకపోతే ఇది ఫ్రూట్ కాదు, కూర అరటి. ఇది ఫ్రూట్ అంటే తినే అరటి కాదు, అదే పండు అరటి కాదు, కూర అరటి. ఇంకొకటేమో రెడ్ బనానా ఐడియా ఉంది కదా, అది చాలా కాస్ట్ ఎక్కువ. అది ఇంకొకటి. మల్లెపూలు భలే పూస్తున్నాయి, బొండు మల్లె, పెద్ద పెద్ద ఫ్లవర్స్, మంచి స్మెల్ అసలు. ఇక్కడ కాకరకాయలు చూడండి, గుత్తులు గుత్తులుగా వచ్చేసాయి. ఇప్పుడు వీడియో తీశాను, కానీ ఒక 2-3 టైమ్స్ తీశాను కాకరకాయలు. చాలా ఎక్కువగా వచ్చాయి. ఎందుకంటే డైలీ మేము వాటరింగ్ చేస్తున్నాము. ఈవినింగ్ నేనే చేస్తాను, డైలీ చేస్తాను. మాకు కరెంటు బిల్ కూడా చాలా ఎక్కువగా వచ్చింది. ఎందుకంటే హాలిడేస్ కదా, ఇంట్లో ఉండటం వల్ల డైలీ నేను వాటరింగ్ చేస్తూ ఉండటం వల్ల వెజిటేబుల్స్ అయితే మాత్రం చాలా బాగా వచ్చాయి. కాకరకాయలు, చిక్కుడు, బీర, బెండ అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాయి. కొంచెం కొంచెంగా వస్తున్నాయి, కానీ కాకరకాయలు మాత్రం ఒక 4-5 వరకు ఉన్నాయి పాదులు. చాలా బాగా కాస్తున్నాయి. బెండకాయలు, అక్కడక్కడ చిక్కుడుకాయలు అలా కట్ చేస్తున్నాను. బీరకాయలు ఇంకా చిన్న చిన్న ఫ్లవరు అవి వచ్చాయి. ఇంట్లో బీట్రూట్ అయితే ఉంది, అందుకే ఒకటి రెడీగా ఉందని ఒకటే కట్ చేశాను ఈరోజు. బెండకాయలు, చిక్కుడుకాయలు ఇవి మాత్రం స్టార్ట్ అయ్యాయి. ఇంట్లో కూడా ఉన్నాయి కొన్ని, 2 డేస్గా తీస్తున్న ఉన్నాయి. ఇవేంటంటే మనకి మార్కెట్లో దొరికే చిక్కుడుకాయలా బూస్ట్లా ఉండవు, నార్మల్గా ఉంటాయి. ఎందుకంటే నాటు చిక్కుడుకాయలు, అందులో కెమికల్స్ ఏమి వేయం కనుక సన్నగానే ఉంటాయి, కానీ చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ అయితే మాత్రం. డైలీ వాటరింగ్ చేయడం అందువలన ఈ సమ్మర్ అయినా కానీ చాలా ఎక్కువగా వచ్చింది పూత అయితే మాత్రం. అదే కాపు చాలా ఎక్కువగా వచ్చాయి. చిక్కుడులో నాకు తెలిసి 3 రకాలు ఉన్నాయి. ఇప్పుడు నేను కట్ చేస్తున్న పొడుగు చిక్కుడు ఒకటి, పొట్టి చిక్కుడు అంటారు, బల్ల చిక్కుడు అంటారు, అది కూడా పాదులే, అదొకటి. ఇంకొకటి గోరు చిక్కుళ్ళు అంటారు కదా, ఇవి కూడా వేసాము. అవి స్టార్ట్ అయ్యాయి, కాకపోతే కొంచెంగా వచ్చాయని నేను అవి కట్ చేయట్లేదు. అవి కూడా చాలా ఎక్కువగా వేసాము. అవి 1-2 ప్లాంట్స్ అయితే మాత్రం కాసాయి. ఇప్పుడు నేను తీసేవి బెండకాయలు, చిక్కుడుకాయలు కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇవి రెడీగా ఉన్నప్పుడే తీసేయాలి బెండకాయలు, లేదంటే ముదిరిపోయాయంటే ఇంకా అవి కర్రీకి పనికిరాదు. మనం అవి వేస్ట్ చేయకూడదు అనుకుంటే సాంబార్లో కానీ రసంలో కానీ వేసుకుంటే అవి పక్కన పడేయచ్చు, వాటి రసం అంతా వస్తుంది కాబట్టి మనం చేసుకున్న వంటలో. కానీ ఎందుకు ముందే చూసుకొని కరెక్ట్గా మనం హార్వెస్ట్ చేసుకుంటే కర్రీకి పనికి వస్తుంది. అందులో కెమికల్స్ వేయలేనివి కాబట్టి చాలా టేస్ట్గా ఉంటాయి. బాగానే వచ్చాయి. ఒక కేజీ వరకు నేను ఈరోజు కట్ చేశాను. చిక్కుడులు అయితే మాత్రం నిన్న మొన్న కట్ చేసినవి, ఇప్పుడు కట్ చేసినవి కర్రీ అయిపోతుంది, అలా వచ్చాయి. డైలీ వాటరింగ్ చేస్తూ ఈవినింగ్ చేస్తూనే ఉంటాను. సమ్మర్ కాబట్టి ఈరోజు వాటరింగ్ చేశాను అంటే ఇంకా రేపు ఇదే టైం చూస్తే పాపం వాడిపోయి ఉంటాయి ప్రతి ప్లాంట్, పాదులు కానీ ఫ్లవర్ ప్లాంట్స్ కానీ ఏవైనా కానీ వాడిపోయి కనిపిస్తాయి. బాధ అనిపిస్తుంది.
ఒక్కోసారి అనుకుంటాను కట్ చేయకూడదు అని, అదే వాటరింగ్ చేయకూడదు అని, కానీ మొక్కలు ఈవినింగ్ చూసేసరికి వాడిపోయి కనిపిస్తాయి, ఇంకా ఆగలేను. డైలీ వాటరింగ్ చేస్తాను. ఇక్కడ గోంగూర ఉంది కదా చూసారా, ఇవి కొన్ని మేము వేసుకున్నాము, కొన్ని మాత్రం ముందు ప్లాంట్స్ ఉంటాయి కదా మనకి, ఆ ముందు ప్లాంట్స్ తాలూకా సీడ్స్ అనేవి రాలిపోతాయి కదా, అవి చాలా ఎక్కువ వచ్చాయి. అంటే ఇప్పుడు మేము మడుల్లా చేసాం కదా, మడికి మధ్యలో ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్లో మాత్రం చాలా ఎక్కువ వచ్చాయి గోంగూర ప్లాంట్స్. మీరు కూడా అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళు కానీ, ప్లేస్ లేదు అనుకున్న వాళ్ళు కానీ, ఒక చిన్న ట్రే లాంటిది కానీ, చిన్న పగిలిపోయిన ప్లాస్టిక్ డబ్బాలు కానీ ఏవైనా ఉంటే అవి మనం అందులో కొంచెం 2-3 సీడ్స్ వేసుకున్నా, కొన్ని వేసుకున్నా మనకి ప్లాంట్స్ ఈజీగా వస్తాయి. అవి ఏం చేయాలంటే, నేను ఇప్పుడు తీసేస్తున్నట్టు మీరు మొక్కలు తీయకూడదు, జస్ట్ లీవ్స్ తీసేస్తే సరిపోతుందన్నమాట. ఎందుకంటే మళ్ళీ గుబురుగా వచ్చేస్తుంది, చాలా ఎక్కువగా చిగుర్లు వచ్చి మళ్ళీ మీకు కర్రీకి యూజ్ అవుతుంది ఆకులు అనేవి. కాబట్టి నాకు ప్లేస్ ఎక్కువ ఉంది కనుక నేను గోంగూర మొక్కలు తీసేస్తున్నాను, యూజ్ చేసుకుంటాను కర్రీ కోసం. మీరు మాత్రం అలా చేయొద్దు. ఒకవేళ ప్లేస్ లేని వాళ్ళు ఏంటంటే ఒక ట్రేలో కొంచెం విత్తనాలు వేసుకొని అవి యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది కూడా. మనకి ఇంట్లోనే పండించుకున్నవి వంట చేసుకున్నామనే సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. అవన్నీ కూడా చిక్కుడు మొక్కలే ఇక్కడ మీకు కనిపించేవి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఇలాంటి పాదులు ఒక 2-3 ఉన్నాయి, వాటర్ మిలన్ టైప్లో ఉన్నాయి, కానీ అది వాటర్ మిలన్ అని నేనైతే అన్ను. కానీ చూద్దాం ఏమవుతుందో అని. అంటే మేము సీడ్స్ వేసినప్పుడు ఏదైనా సీడ్ పడిందేమో, మరి చూడాలి అదేంటనేది, నాకు కూడా కరెక్ట్గా తెలియట్లేదు. మనం ఏదైనా ఒక బెండ, బీర, చిక్కుడు వేసుకున్నప్పుడు అవి ఏం చేయాలంటే, అవి పూత అయిపోతుంది అనేది మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఫస్ట్ స్టార్టింగ్ చాలా ఎక్కువగా వస్తాయి, అలా డౌన్ అవుతుందన్నమాట. అప్పుడు ఏం చేయాలంటే, చిక్కుడు కానీ బెండ, బీర లాస్ట్లో ఉన్న 1-2 కాయలు విడిచిపెట్టేయాలి ప్లాంట్కి. విడిచిపెట్టేస్తే అవి ఏమవుతుందంటే బాగా ఎండిపోతాయి కదా, అవి మనం మొక్కలన్నీ తీసేస్తాం, ఎండిపోయిన మొక్కలు. అప్పుడు ఆ కాయలు తీసి మనం ఒక దగ్గర పెట్టుకోవాలి. అది ఉంచితే అవి బాగా ఎండిపోయి అవి మళ్ళీ మనకి నెక్స్ట్ ప్లాంట్స్కి యూజ్ అవుతాయి. ఆ సీడ్సే మళ్ళీ వాడుకోవచ్చు, చాలా బాగుంటాయి. నేనైతే అలాగే చేస్తుంటాను ఎక్కువగా. మేము సీడ్స్ తెచ్చినా కానీ ఆల్రెడీ స్టోర్ చేసినవి నేను వాడుతుంటాను. మ్యాంగో చూడండి, పూత రావటమే చాలా తక్కువ, నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్టు. ఇక్కడ 1-2 కాయలు ఉండిపోయినాయి, అవి అసలు రోజు చూస్తుంటాను. అవి 1-2 ఉన్నాయి, 2 చెట్లు